విజయం. అదే విజ్ఞాన్ లక్ష్యం. విజ్ఞాన్ జూనియర్ కాలేజీలు నమ్మకానికి మరొక పేరు. ప్రతి ఒక్కరిలో ఒకరికి 90% పైగా మార్కులు, ప్రతి 5గురిలో 4గురికి 75% పైన మార్కులు. మిగతా కళాశాలలకు భిన్నంగా తరగతికి 50 మంది విద్యార్థులు. తరగతి గదిలోనే కాకుండా క్యాంపస్ లో కూడా పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై చదువు, క్రమశిక్షణలోను వ్యక్తిగత శ్రద్ధ. ఇంటిలా హాస్టల్ వసతి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణ. విద్యార్థి ఆరోగ్య విషయంలో తగినన్ని జాగ్రత్తలతో పర్యవేక్షణ. విద్యార్థులకు వ్యాయామం కోసం విశాలమైన ఆట స్థలాలు. విద్యార్థులకు క్రీడల్ని ప్రోత్సహిస్తూ శిక్షణ. విజ్ఞాన్ విద్యా సంస్థలు 4 దశాబ్దాల విశేష అనుభవంతో పాఠశాలల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న విజ్ఞాన్ విద్యా సంస్థలు. మీ బిడ్డలకు క్రమశిక్షణతో ఉన్నత విలువలతో కూడిన ఉత్తమ ఫలితాల కొరకు విజ్ఞాన్ జూనియర్ కాలేజ్. ప్రతిభావంతులకు ఫీజు రాయితీ కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. రెసిడెన్షియల్ బాయ్స్ క్యాంపస్ వడ్లమూడి, గుంటూరు జిల్లా. 0863-253-4561. డే స్కాలర్స్ రెసిడెన్షియల్ గర్ల్స్ క్యాంపస్ పెదపలకలూరు, గుంటూరు జిల్లా. 0863-2233-119. అర్థమైందా రాజా? నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గతంలో ఐటీని ప్రమోట్ చేశాం, ప్రస్తుతం క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రకటన. గుంటూరు మేయర్గా కోవలమూడి రవీంద్ర 34 ఓట్లతో విజయం. నగరాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని సూచన. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో రేపటి నుంచి సిల్వర్ జూబ్లీ వేడుకలు విజయవంతం చేయాలని వైస్ ఛాన్సలర్ పిలుపు. గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడుతుంది. నేతలు, అధికారులు వెల్లడి. హైదరాబాద్ లో 14 నెలల్లోనే గతంలో హైటెక్ సిటీ పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారు. భవిష్యత్ అంతా ఐటీదేనని అప్పట్లో తల్లిదండ్రులకి పిలుపునిచ్చామని చెప్పారు. స్టార్టప్ కంపెనీల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025ని చంద్రబాబు ఆవిష్కరించారు. అమరావతిలోని విట్ వర్సిటీలో అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశా, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నా. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేది. ఇప్పుడు కలెక్టర్ పోస్టు కంటే ఉద్యోగానికే డిమాండ్ ఎక్కువగా ఉంది. విట్ అమరావతిలో 95% ప్లేస్మెంట్లు వస్తున్నాయి. మీరు ఉద్యోగంలో సంతృప్తి చెందవద్దు, కొంత సంస్థలు స్థాపించండి. సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈఓలంతా తెలుగోళ్లు, భారతీయులే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని ఆయన వెల్లడించారు. Today is a very good occasion, wonderful occasion. మా స్టూడెంట్స్ అందరినీ చూస్తా ఉంటే ఎక్కడ చూసినా కేరింతలు, ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తే ఎంత అభిమానం ఉందంటే
రాబోయే రోజుల్లో ఈ అభిమానాన్ని మీ అందరికీ భవిష్యత్ ఇచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథం గారు ఒక మామూలు వ్యక్తి. ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే 20 ఏళ్లు రాజకీయంలో ఉన్నాడు. ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంజీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత కేబినెట్లో 2 ఏళ్లు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు. ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర 180 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో. అయితే ఇది గ్రేట్ విజనరీ. 2014లో రాష్ట్రం విభజన జరిగింది. నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథం గారు. ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను. ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు. ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు. మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఫార్మర్స్ ముందుకు వచ్చారు. అది ఒక టర్నింగ్ పాయింట్. మీ అందరికీ ఒక ఐడియా ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ఇప్పుడు పోటీగా కేసులు పెట్టారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి తెలిపారు. లిక్కర్ కేసులో బేతాల కథలు, కుట్రలు తప్ప మరేమీ లేవని ఎద్దేవా చేశారు. దీనిపై ఎల్లో మీడియా అడ్డగోలుగా విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఏపీలో లిక్కర్ స్కామ్ అంటూ ఎవరితోనో ఒక లెటర్ రాయించి కేవలం 9 రోజుల్లోనే విచారణ చేసినట్లు చూపించారు. తాము ఇరికించాలని అనుకున్న వ్యక్తుల పేర్లను లిక్కర్ కేసులో వరుసగా పెట్టేస్తున్నారు. సిట్ ను ఏర్పాటు చేస్తే దానికంటూ ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, కానీ అవేమీ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మద్యం కుంభకోణం జరిగితే ఆ కుంభకోణం పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేసు పెట్టడం అది అందరికీ తెలిసిన విషయమే. ఆ కేసులో విచారణ కొనసాగుతున్న సందర్భంలో అదేవిధంగా అనేక ఆధారాలు సేకరించి అందులో అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని A3గా ఉండడం, అలాగే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి, అప్పటి ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా ఆ కేసులో నిందితులుగా సాక్ష్యాధారాలు సేకరించే సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రతిగా అదే అంశాలతో ఈ ప్రభుత్వం పైన కక్షగట్టి బేతాల కథలు, కుట్రలు ఇవన్నీ చేసి గాలినంతా పోగు చేసి ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో ఎవరో వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే అతను కంప్లైనెంట్. అతను ఏం చేస్తున్నాడు, అతనికి ఈ మద్యంతో సంబంధం ఏముంది, లేకపోతే ఏదైనా విజిల్ బ్లోయరా, లేకపోతే అతని నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. ఆయన రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఢిల్లీ స్కామ్ కంటే ఎక్కువ స్కామ్ ఇక్కడ జరిగింది అని తెలుస్తూ ఉంది. కాబట్టి దీనిపైన విచారణ జరపండి అని ఒక లెటర్ రాస్తే ఎవరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తే ఆయన 19/9/2024లో ఆ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ చేస్తే
గవర్నమెంట్ కూడా అదే రోజు 9/9/2024లోనే ఏపీఎస్బిసిఎల్ అంటే స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి లో ఒక కమిటీ వేసి ఇందులో ఏమేం జరిగిందో ఎంక్వైరీ చేయమని చెప్తే అధికారులు ఎవరిని విచారించారో, ఆ సంస్థలో పనిచేసే వాళ్ళని విచారించారా, లేకపోతే బయట వాళ్ళని విచారించారా, లేకపోతే డిస్టిలరీస్ వాళ్ళని విచారించారా, మద్యం షాపులు నడిపే వాళ్ళని అప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్న షాపులను పరిశీలించారా, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 సంవత్సరాల వజ్రోత్సవ వసంత వేడుకల్ని ఈ నెల 29వ తేదీ గుంటూరు లాంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తెలిపారు. సోమవారం స్థానిక విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలలో గతంలో పనిచేసిన వ్యవసాయ శాఖ మంత్రులు, అధికారులు, పనిచేసిన ఉపాధ్యాయులు, పరిశోధన శాస్త్రవేత్తలు అందరినీ ఒక తాటి మీదకు తీసుకువచ్చి ఒక పండుగ వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలను అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ ఉపాధ్యాయ రెక్టర్, రిజిస్టర్ మరియు వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964లో స్థాపించబడి 2024కు 60 వసంతాలు పూర్తి చేసుకుంది. సందర్భంగా మేము ఏప్రిల్ 29-30 తారీఖుల్లో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకలను చేయదలుచుకున్నాం. అందుకు మన ప్రభుత్వం నుంచి వివిధ శాఖ మంత్రులు, సెక్రటరీస్, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ మిగతా అందరినీ మేము ఆహ్వానించాం. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్యాబోధన, నిర్దేశించినటువంటి వ్యవసాయ పరిశోధన, ఈ పరిశోధనల ద్వారా రైతులకు సేవలు అందించడానికి విస్తరణ విభాగం, ఇలాగా టీచింగ్, రీసెర్చ్, ఎక్స్టెన్షన్ అనే 3 విభాగాలు ఉంటాయి. విద్యాబోధన ద్వారా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి విశ్వవిద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ గాను అనేక సంస్థల్లో మంచి మంచి ఉన్నత పదవులు అలంకరించడమే కాకుండా అటు పొలిటికల్గా కూడా రాణించినటువంటి విద్యార్థులు ఈ యొక్క యూనివర్సిటీ నుంచి ఉన్నారు. ఈ విధంగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు సేవలో సదా నిమగ్నమై ఇంకా ముందుకు కొనసాగాలని, ఇప్పటి వరకు చేసినటువంటి వ్యవసాయ పరిశోధన ఫలితాల వల్ల రైతులకు మంచి జరగాలని, రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలని మన ప్రియతమ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఆశించినట్లుగా 2047 కంతా రైతులు అభ్యున్నతిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని దీన్ని జయకరం చేయాలని అందరికీ ఆహ్వానం తెలుపుతారు. ఇప్పటి వరకు మా మేడం గారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాగే మా రిజిస్టర్ గారు ఇద్దరు ఈ యొక్క వజ్రోత్సవాల గురించి వివరించారు. ప్రధానంగా ఈ 29-30 తారీఖుల్లో అనేక అంశాలు ఇక్కడ జోడించి ఈ ప్రదర్శన రూపంలో కూడా మనం ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా అటు రాజకీయ నాయకులతో పాటుగా గతంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్స్, అలాగే గతంలో పనిచేసినటువంటి వ్యవసాయ మినిస్టర్లు, వీరందరూ కూడా ఇతర అధికారులు కూడా ఈ 2 రోజుల కార్యక్రమానికి వస్తున్నారు. అలాగే పరిశ్రమల ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఆఫీసర్స్ రావటం, అలాగే స్టూడెంట్స్ హితోధికంగా, రైతులు కూడా హితోధికంగా వస్తూ ప్రతిరోజు 2000 మంది తక్కువ కాకుండా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని మన రంగా యూనివర్సిటీలో లాంగ్ ఫామ్లో నిర్వహించుకోవడానికి మనం సర్వం సిద్ధమవుతున్నాం. ఈ కార్యక్రమంలో అనేక అంశాల మీద అటు ప్రదర్శన కూడా మనం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో టీచింగు, రీసెర్చ్, ఎక్స్టెన్షన్ ఈ 3 విభాగాలు ఉంటాయి. బోధన, పరిశోధన, విస్తరణ విభాగాలు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ప్రగతి ఏదైతే 1964 నుంచి ఇప్పటి వరకు ఏ పరిశోధన స్థానాలు కానీ, ఏ కేంద్రాలు కానీ ఏ ప్రగతి సాధించాయి, అలాగే పరిశోధన బోధనాపరంగా కాలేజీలు ఎప్పుడెప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో, అక్కడి నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, వారు చేస్తున్న అంశాల మీద కూడా విస్తృతంగా అలా విస్తరణ కార్యక్రమాలతో పాటుగా ఈ దీన్ని పెద్ద ఎత్తున మనం ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం ఎప్పుడైతే 96 ముందు విడిపోయిందో, అంటే 96 ముందు రంగా యూనివర్సిటీ ఏర్పడింది. 2006లో అటు వెటనరీ, అలాగే 2007లో హార్టికల్చర్గా విడిపోయింది. కాబట్టి అంతకుముందు ఈ 2 యూనివర్సిటీలు కూడా రంగా యూనివర్సిటీ తోటి అనుబంధంగా ఉన్నవి.
వాళ్ళ సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కూటమి బలపరిచిన రవీంద్రకు 34, వైసీపీ మద్దతిచ్చిన వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. దీంతో మేయర్గా కూటమి అభ్యర్థి రవీంద్ర గెలిచినట్లు ప్రిసైడింగ్ అధికారి భార్గవ్ తేజ ప్రకటించారు. మేయర్ ఎన్నిక కోసం నగరపాలక సంస్థలో సోమవారం ప్రిసైడింగ్ అధ్యక్షతన పాలకవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష విధానంలో ఎన్నిక పూర్తయిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి భార్గవ్ తేజ మేయర్గా ఎన్నికైన కోవెలమూడి రవీంద్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, బి రమాంజనేయులు పాల్గొని నూతనంగా ఎన్నికైన మేయర్ ను అభినందించారు. ఈ ఎన్నిక ద్వారా ఒక నిజమైన కార్యకర్తకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. ఇక నుంచి గుంటూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా మేయర్ ఎన్నిక కోసం సహకరించిన వారికి రవీంద్ర ధన్యవాదాలు తెలిపారు. కోవెలమూడి రవీంద్ర నేను గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతారని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రత్యేక సమావేశాన్ని ఇంతటితో ముగించడం అయ్యింది. ఈరోజు గుంటూరు మేయర్ పీఠం కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి శ్రీ కోవెలమూడి రవీంద్ర నాని గారు గెలవటం మా అందరికి చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. మొట్టమొదటిగా దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా కూటమి ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులందరికీ, ముఖ్యంగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా ఎమ్మెల్యేలకు అందరికీ, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రెండో విషయం, గత 20 సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి తన సీటుని త్యాగం చేస్తూ ముందుకు వెళ్లారు. కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఈ రోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మూడోది, ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా 25 మంది ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు. మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా
అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది. మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్స్ ఫాస్ట్ గా అవటానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు. కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడండి. తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్ గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం. తర్వాత నాలుగోది, ఈ విధమైనటువంటి మార్పులు చేయటానికి అందరికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మేము కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ బృందావన్ గార్డెన్స్ లోని మహిళా బాల గ్రంథాలయంలో నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి కోటేశ్వరరావు ప్రారంభించారు. చిన్నారుల్లో సృజనాత్మకతని వెలికితీసేందుకు వేసవి విజ్ఞాన శిబిరం దోహదపడుతుందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కృష్ణమోహన్, అధికారులు సబ్బరతమ్మ, శకుంతల, శిరీష పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనం ప్రదేశ్గా స్వర్ణాంధ్రగా వేసియాలని మనం కోరుకున్నాము. ఈ కీర్తిని తీసుకుంటూ నిరంతరం అనంతంగా వ్యాప్తి కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా ప్రగతి, సుగతి, ఉన్నతితోటి అలాగా ఎంతో చదవాలని కోరుకోటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి కోటేశ్వరరావు సార్ గారికి, అలాగే సంచాలకుల వారి గారు, మీ తల్లిదండ్రులు మీరు పెద్దయిన తర్వాత బాగా చదువుకొని డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, టీచర్ కావాలి, ఎస్ఐ కావాలి, కానిస్టేబుల్ కావాలి, మంచి రాజకీయ నాయకులు కావాలి అని కోరుకుంటారు. వాళ్ళు గృహపని చేసి కూడా వాళ్ళు బాధపడుతూ మనల్ని స్కూల్ పంపించి చదివిస్తారు. అదేవిధంగా ఇప్పుడు గ్రంథాలయానికి వచ్చిన మళ్ళీ కోసం ఈ వేతన సెలవుల్లో మీరు సమయాన్ని వృధా చేయకుండా ఇళ్ల దగ్గర ఆడుతూ ఉంటారు. మళ్ళీ పక్కన వాళ్ళకు గొడవ పడి తల్లిదండ్రులు తగా తీసుకొస్తారు. అవన్నీ లేకుండా ఉండాలని ఎక్కడ కావాలి? గ్రంథాలయానికి వస్తే మంచి మంచి పుస్తకాలు ఈ విజ్ఞానంలో ఉండాలక మంచి డైరెక్టర్ కావాలి, లేకుంటే ఉన్నతం లెక్క సెక్రటరీ కావాలి, లేకుంటే లైబ్రరీ లెక్క మంచి లైబ్రరీ కావాలి, అదేవిధంగా సుందరమైన లెక్క మంచి వ్యాఖ్యాత కావాలి. అంటే చిన్నప్పటి నుంచే మంచి విషయాలు తీసుకొని మీరు ముందుకు పోవాలి. అదే ముందుకు పోతారా? చదువుకుంటారా? మీకు ఈ వేసవి సెలవుల్లో స్కూల్ నేర్పిస్తారా? నేర్పిస్తారా? అదేవిధంగా డ్రాయింగ్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్స్, డ్యాన్స్, అదేవిధంగా చెస్, క్యారమ్స్, క్విజ్, జీకే అంటే పుస్తక పఠనమే ఏర్పడుకొని దాని ద్వారా విజ్ఞానవంతులు అవుతారనే ఉద్దేశంగానే ఈ కార్యక్రమాలు గడిచిన 10 సంవత్సరాల నుంచి కానీ మనం నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ గవర్నమెంట్ కూడా మనకు ఎంతో సహకరిస్తూ వస్తూ ఉన్నది. పిల్లలకి విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంగానే మన సీఎం గారు, అలాగే మన మినిస్టర్ లోకేష్ గారు వాళ్ళు కూడాను మాకు ఎంతో సహకారం ఇస్తూ కార్యక్రమాలు, అలాగే పిల్లలు గ్రంథాలయానికి రావడానికి కావాల్సిన పుస్తకాలు కాంపిటీషన్ పుస్తకాలకు సంబంధించినవి కానీ అట్లాంటి పుస్తకాలు మీరు ఎక్కడ ఏం అవసరమో అనేది కూడా ఇండెంట్ పెట్టేసి తెప్పించుకోమని కూడా మాకు చెప్తున్నారు. ఎక్కడ ఎవరికి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరతమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనేక అంశాలలో వేసవి విజ్ఞాన శిబిరంలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సర్టిఫికేషన్ ఏం ఫీల్ చేస్తారని రాసుకుంటాడు. అంటే మనం వాళ్ళకి భయం ఉందా? వాళ్ళలో భయం తీసుకునే ఒక డిగ్రీ చదువుకున్న అన్నయ్య అప్లికేషన్ చదివి వాళ్ళు రాస్తే ఏమవుతుందని భయంతో రాకపోతున్నారా? చెప్పండి, మాట్లాడండి. ఉంటుంది మేల్ ఫీమేల్ అని ఉంటుంది, అడ్రస్ అని ఉంటుంది. అడ్రస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. అందుకే ప్రతిదీ కూడా డీటెయిల్ గా చదవడం అలవాటు చేసుకోవాలి. నేర్చుకుంటాం, నేర్చుకోగలిగినప్పుడు చెప్పగలుగుతాం, చెప్పగలిగినప్పుడు రాయగలుగుతాం. 4 6 how many 6 are there? 4. Okay. ఎలా బాగుందా? ఈరోజు చంద్రబాబు గారు మరి చెల్లి మాత్రం విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు. అంటే ఈ జనరల్ నాలెడ్జ్ కూడా అదేవిధంగా మన దేశ నాయకులు అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజీవన్ కానివ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవులో భాగంగా గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంచాలకులు కృష్ణమోహన్ గారు, అదేవిధంగా జిల్లాలో నుండి సెక్రటరీస్ అందరూ కూడా, అదేవిధంగా లైబ్రరీస్ వారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ వేసవి కార్యక్రమంలో ఏదైతే పిల్లలకి పుస్తకాలు చదివించటం, కథలు చెప్పటం, డ్యాన్స్ ప్రోగ్రామ్సు, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే స్పోకెన్ ఇంగ్లీషు, డ్రాయింగు, చెస్సు, క్యారమ్సు, క్విజు, జనరల్ నాలెడ్జి వీటి మీద మంచి అవగాహన వచ్చే విధంగా ఈ సమ్మర్ క్యాంప్స్లో వీళ్ళందరికీ కూడా మంచి తరగతులు నిర్వహించేసి వారు పిల్లలు ఏదైతే ఇప్పుడు సెల్ ఫోన్ మీద ఎక్కువ వాళ్ళకి ఆసక్తి చూపిస్తున్నారు ఆ విధంగా కాకుండా పుస్తకాలు చదవటం, చదివితే చిన్నప్పుడు ఏదైతే పుస్తకాలు చదువుతారో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. సెల్ ఫోన్లు వాడటం వల్ల చిన్నతనంలోనే పిల్లలకి జ్ఞాపక శక్తి తగ్గటం, లేక ఈ విషయాలు ఏదైనా కథలు కావాలన్నా కూడా వాళ్ళకి చాలా అంటే సెల్ ఫోన్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కాబట్టి పుస్తకాలు చదవటం అనేది గ్రంథాలయాలకు వచ్చేసి తల్లిదండ్రులు కూడా గ్రంథాలయాలకు పంపించాలి. మంచి మంచి విషయాలని గ్రంథాలయాల్లో ఈరోజు పాఠశాలకు సెలవులు ప్రకటించిన తర్వాత ఈ వేసవి సెలవుల కాలంలో పిల్లలందరూ కూడా వారికి వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా గ్రంథాలయాల తరపున, రాష్ట్ర గ్రంథాలయ శాఖ తరపున ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని దాదాపు ఇప్పటికి 5-6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. కానీ ఈ సంవత్సరం కొంత ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విశిష్టంగా ఎక్కువ మంది పిల్లలను ఆకర్షించే విధంగా, అలాగే కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా జోడించి పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీషు, అలాగే క్విజ్, తర్వాత చిత్రలేఖనం, పెయింటింగు, డ్రాయింగు, కథలు చదవడం, కథలు రాయడం, కథలకు సమీక్షలు తయారు చేయడం, ఇలాంటి విషయాలన్నీ ఈ వేసవి తరగతుల్లో వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు చదువుతున్న పుస్తకాలు వాళ్ళకి అందుబాటులో ఉంచి చేయడానికి ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, అలాగే నేను రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్గా పాల్గొని పిల్లలకి ఉత్సాహపరిచే విధంగా వాళ్ళని చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా వాళ్ళని మోటివేట్ చేశాము. ఈ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. కార్యదర్శి గారు కూడా పాల్గొన్నారు. అలాగే పిల్లల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ వేసవి తరగతులని, శిక్షణా శిబిరాలని చక్కగా వినియోగించుకొని మేము కూడా బాగా ఉపయోగించుకొని మంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రంథాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ వేసవి శిక్షణా తరగతులు అన్ని గ్రంథాలయాల్లో మన గ్రంథాలయ శాఖ ద్వారా ప్రారంభించడం జరుగుతున్నది.
నిన్న విజయవాడలో జనగణనతో పాటే సమగ్ర కులగణన జరపాలని ప్రధాన డిమాండ్తో శాంతియుతంగా జరుగుతున్న మహార్యాలీని పోలీసులు భగ్నం చేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తదితరుల్ని అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమంటూ గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ తీవ్రంగా ఖండించారు. 10 రోజుల ముందుగానే నగర పోలీస్ కమిషనర్ కి మొత్తం కార్యక్రమం నిర్వహణ అనుమతి మంజూరుకై దరఖాస్తు చేసుకోగా ఈ రోజు మహార్యాలీ జరుగుతూ ఉందని వచ్చి పోలీసులు అడ్డుకోవడం, రాష్ట్ర నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు ఆయన ఈ వయసులో కూడా ఆయనకి సుమారు 75 సంవత్సరాలు పైబడినా కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం బీసీల జాతి ఎదుగుదల కోసం ఆయన నిరంతరం కష్టపడుతుంటే అటువంటి మహానుభావుని ఏదైతే అరెస్ట్ చేశారో అది తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు మానసిక శోభకు గురి చేసినట్టుగా మేము తీవ్రంగా ఈ బాధని తెలియజేసుకున్నాం. దుగ్గిరాలలోని 2 ప్రధాన కూడల వద్ద సోమవారం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన దోస్త్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తెనాలి విజయవాడ ప్రధాన రహదారి ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా శివాలయం సెంటర్ వద్ద రాష్ట్ర మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో మజ్జిగ మంచినీటి చలివేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండవేడిమిని తట్టుకోలేనందున ఈ చలివేంద్రాలని ప్రారంభించి వాహనదారులకి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ సంవత్సరం కొద్దిగా ఆలస్యం అయింది. శ్రీరామనవమికే మేము మొదలు పెట్టవలసిన వారం, కానీ మొదలు పెట్టలేకపోయాం. మేము ముఖ్యంగా ఇదివరకు ఈ గ్యాస్ కంపెనీ దగ్గర సెంటర్లో దోస్త్ తరఫున ప్రతి సంవత్సరం 12 సంవత్సరాల నుంచి నిర్మిస్తున్నాం. ఇప్పుడు శివాలయం సెంటర్లో కూడా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దుగ్గిరాల శివాలయం సెంటర్లో మజ్జిగ చలివేంద్రం మరియు మంచినీరు చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఆనందదాయకం. 10 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం, ప్రయాణికులకు ఈ ఎండలో దాహార్తిని తీర్చడానికి ఒక మంచి కార్యక్రమం ప్రారంభించడం ప్రతి ఏటా జరిగినట్టు ఈ సంవత్సరం కూడా జరిగింది. వారికి మరియు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీంట్లో సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ వసతి కల్పించారో ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో స్థానిక శివాలయం సెంటర్లో శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జంపాల సుబ్బారావు గారు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల సహకారంతో మనం వేసవి చలివేంద్రం శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ప్రతిరోజు మామూలుగా కూలింగ్ వాటర్తో పాటు ప్రతిరోజు మధ్యాహ్నం పూట దాదాపుగా 250 నుంచి 300 గ్లాసులు మజ్జిగ ప్రయాణికుల దాహార్తిని తీర్చడం కోసం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. అట్లాగే ఇవాళ మన స్థానిక గ్యాస్ కంపెనీ దగ్గర ప్రతి 11 సంవత్సరాల నుంచి దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో పసుపు ధరలు నిలకడగా ఉన్నాయి. సోమవారం యార్డు నందు 875 బస్తాలు క్రయ విక్రయాలు జరిగాయి. సరుకు క్వింటా కనిష్ట ధర 10,000 నుంచి గరిష్ట ధర 11,400 పలికింది. అదేవిధంగా కాయ 210 క్వింటాలకు గాను కనిష్ట ధర 10,000 నుంచి 11,950కి పలికినట్లు అధికారులు తెలిపారు. యార్డుకు కడప, పోరు, మామిళ్ళ, కొల్లిపార పరిసర ప్రాంతాల నుంచి రైతులు తమ సరుకుని తీసుకువచ్చి విక్రయాలు జరిపారు. ప్రస్తుతం యార్డ్ నందు 7,000 బస్తాలు నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాలడు మేడుకొండూరు మండలం, గుంటూరు జిల్లా. ఎకరాలు వేసాం. 3,30,90 క్వింటాలు అయింది. 6 లక్షలు అయింది. ఎకరానికి 2.5 కాడికి 8 లక్షలు అయింది. ఈ రేట్ ఏముందండి, 10 కాడి నుంచి 12 లోపు కొంటున్నారు. ఇవాళ మరీ దారుణం చేశారు.
ఇంకా తగ్గించండి అండి, అసలుకే గిట్టుబాటు కాదండి. 5,000 పాత సరుకు చెప్పి ఇవాళ మనిషికి 500 1000 రూపాయలు ఇస్తున్నాం. గంపలు మోసిన వాళ్ళకి 700, 15 కావాలండి. 15,000 అయితే కానీ ఆ ఖర్చులన్నీ పోయి కట్టడం కుటుంబం ఖర్చు ఒక సంవత్సరానికి సరిపోదు. మా ఊళ్ళో అంతా ఒక 20 ఎకరాలు వేశారు. ముందు మాకు తగలబాటు డబ్బులు రావాలండి. శుభం మల్లేశ్వర్లో ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో మేము ఎదురు చూస్తున్నాం అండి. 50 క్వింటాలు పోయింది. నేను ఎదురు రైతుని మన 13-14 అన్నారు, మళ్ళీ డౌన్ చేశాను. 2,000 పోయింది. చేస్తారో కడప నుంచి ఎంత ఇచ్చారు సరుకు? 38 మూటలు తెచ్చినాం. 39 మూటలు. ఎట్లుండదు 11,000 అడిగినా ఇంకా ఇయ్యలే మేము. ఎప్పుడు 60,000 వాళ్ళు కూలి 200 ఉంటే ఇలా 800 పోయింది మంచి కూలి. ఆడికి అది ఎక్కిపోయిలా. ఎకరానికి పెట్టుబడి 2 లక్షలు అవుతున్నది. 20-30 గంటలు వచ్చా చచ్చిపోతున్నది. మాకు 20,000 ఎమ్మిది గిట్టుబాటు అయింది. అమ్ముతుందో అదే టేబుల్ పెట్టే మాది అడ్డు ఉంటే ఏదైతే ఏదో బాగుంటుంది అని వచ్చింది. ఇదే రేటు ఉండదు ఆడకూడదా? మాకు ఇడికే వస్తాం మేము. ఆడ ఖర్చులు అదనంగా పోతాయి. పక్కన పూర్మానిలో 230 రేట్ ఏం తెలియదు, మేమేం అమ్మలా. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా అమ్మవారి పరివార దేవతా సహిత శ్రీ మహంకాళి దేవి కళాన్యాస శిఖర జీవధ్వజ పునః ప్రతిష్ఠ సహిత నూతన రాజగోపుర శిఖర కలస ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ విషయంపై సోమవారం ఆలయ కార్యాలయంలో బ్రోచర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సునీల్ కుమార్, ట్రస్ట్ దేవభక్తుని రంగప్రసాద్, ఆలయ అర్చకులు తారకనాథ్, సుబ్రహ్మణ్య శర్మ, మణి, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఖడ్గహస్తరధరాం దేవీం భక్తాభీష్టఫలప్రదాం సర్వపాపహరాం దేవీం మహాకాళీ ఉపాస్మహే. శ్రీ స్వయం వ్యక్త మహంకాళి అమ్మవారి దేవస్థానం కంటంరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా. ఈ కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క పునః కళాన్యాస ప్రతిష్ట, ఆలయ నూతన రాజగోపుర శిఖర కలశ స్థాపన పూజా మహోత్సవాల్లో భాగంగా 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ 2/5/2025 నుండి మొదలు 4/5/2025 వరకు అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవ పూజా కార్యక్రమాలు విశేషంగా జరపబడును. ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా 2వ తేదీ ఉదయం 9 గంటల నుండి మహాగణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య పూజ, ప్రాసన, రక్షాసూత్ర ధారణ, దీక్షాధరణ, అఖండ దీపస్థాపన మొదలైనటువంటి విశేషమైన పూజా కార్యక్రమాలతో ప్రారంభం జరుగును. ఆ రోజు అమ్మవారికి విశేషంగా పరివార దేవతలందరికీ కూడా ఆవు పాలతో క్షీరాదివాస పూజా కార్యక్రమం జరుగుతుంది. 11 గంటల నుండి, ఉదయం 11 గంటల నుండి గ్రామ భక్త ప్రజలందరూ కూడా స్వయంగా తమ తమ ఇండ్ల నుండి క్షీరము, ఆవు పాలు తీసుకుని వచ్చి స్వయంగా నూతన విగ్రహాలకు స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఆలయ వ్యవస్థాపకులు చైర్మన్ శ్రీ రంగప్రసాద్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గతంలో ఐటీని ప్రమోట్ చేశాం, ప్రస్తుతం క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రకటన. గుంటూరు మేయర్గా కోవలమూడి రవీంద్ర 34 ఓట్లతో విజయం. నగరాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని సూచన.
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో రేపటి నుంచి సిల్వర్ జూబ్లీ వేడుకలు విజయవంతం చేయాలని వైస్ ఛాన్సలర్ పిలుపు. గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడుతుంది. నేతలు అధికారులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.